హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన బ్యాచిలర్స్ రెసిపీలో మనం చూడబోతున్నాం గోంగూర పప్పు. మరి మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక చాలా ఈజీగా టేస్టీగా ఈ కెటిల్లో చేసుకోవచ్చు. మరి నిజం చెప్పాలంటే మనం కుక్కర్లో ఉన్న పప్పు కన్నా ఈ పప్పు నాకు చాలా టేస్టీగా అనిపించింది. మరి ప్రిపరేషన్ చూద్దాం. ఒక చిన్న గ్లాస్తో తూరుదాలు ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇలా మనం కందిపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని 2 లేదా 3 సార్లు నీట్గా పప్పుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి. తర్వాత మనం ఏదైతే గిన్నెతో మనం పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. యాక్చువల్గా మనకి కుక్ అవ్వడానికి 2 గ్లాసెస్ వాటర్ సరిపోదు. ప్రిపరేషన్ అంతటికి మీరు 5 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే 1:5 రేషియోలో మనం తీసుకోవాలి. కానీ మనం ఇప్పుడే అంత వాటర్ యాడ్ చేయకూడదు. జస్ట్ 1:2 రేషియోలో మనం వాటర్ వేసి దాన్ని సోకింగ్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెట్టుకోవాలి. అలా పప్పు మనకి సోక్ అయిపోయిన తర్వాత కెటిల్ని అటాచ్ చేసుకుని ఇదిగో ఇక్కడ చూసారు కదండి, ఇలా పప్పు మనకి సోక్ అయి ఉంటుంది. అప్పుడు మనం దీన్ని కెటిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టమాటోని కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 5 లేదా 6 వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనం ఆకుకూర వేస్తున్నాం కదా, గోంగూర, దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం హల్దీ కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా మనం వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు పవర్ సప్లై ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసిన తర్వాత మనకి రెడ్ లైట్ గ్లో అవుతుంది. మీడియం మోడ్లో పెట్టుకుని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మరి ఒక 5 మినిట్స్ మీకు ఆగిన తర్వాత మనకి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి గరిటెతో దాన్ని తిప్పుకోండి. మరి ఇప్పుడు మనం 3 గ్లాసెస్ వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ముందే మనం వాటర్ యాడ్ చేసేస్తే కనుక మనకి కుకింగ్ టైం చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే మనం స్టేజ్ వైజ్ ఒక్కొక్క గ్లాసు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ కెటిల్ కంటిన్యూస్గా ఆన్లో ఉండదు, ఇది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు దీన్ని మూత ఓపెన్ చేస్తూ తిప్పుకుంటూ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇన్ కేసు మాడిపోతుందా వాటర్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. క్లియర్గా చేసుకుంటూ మనం ఇలా వాటర్ వేసుకోవాలండి. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఒక గ్లాసు మనం పప్పు తీసుకుంటే కనుక 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు పప్పు చాలా మంచిగా కుక్ అవుతుంది. మరి ఇక్కడ మనకి టైం వచ్చి మరీ ఫాస్ట్గా అవదు, 30 నుంచి 40 మినిట్స్ పడుతుంది. మరి ఇంత టైం పడితే కరెంట్ చాలా ఎక్కువ అయిపోతుందేమో అని మీకు డౌట్ ఉంటుంది. కానీ కరెంట్ బిల్లు చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. నేను చాలా రఫ్ అండ్ టఫ్గా దీన్ని యూస్ చేసినా కానీ కరెంట్ బిల్లు నాకు 600 మించి రాలేదు. ఎందుకంటే చాలా ఎలక్ట్రానిక్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాం, వాషింగ్ మిషన్ ఇంకా అవెన్ అలాంటివి చాలా యూజ్ చేసినా కానీ మంత్లీ జస్ట్ 600 వచ్చింది. చాలా మనం ఈజీగా తక్కువ బడ్జెట్లో మనం కుకింగ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఇలాగా 3 గ్లాసెస్ ఎక్స్ట్రా వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తుతో మనం కావాలంటే స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఆ విధంగా కూడా మనం తినేయవచ్చు. ఇలా మనం స్మాష్ చేసిన తర్వాత అది కొంచెం థిక్గా అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత పలచగా కావాలో దాని ప్రకారంగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్న పప్పు అంతా కూడా మనం ఇందులో వేసుకుని పెట్టుకోవాలి. మరి మనం స్టవ్ మీద చేస్తే కనుక దాల్ చాలా స్మాష్ అయిపోతుందండి. మరి ఇలా కెటిల్లో చేసుకుంటే మనకి గ్రేనీ లాగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కెటిల్ కూడా ఏమీ మాడిపోలేదు. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ ఆప్షనల్, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మరి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనకి కావాలనుకుంటే ఇలా తినేయవచ్చు. అంటే ఎవరైతే ఆయిల్ స్కిప్ చేయాలనుకుంటున్నారో మరి దీనికి తాలింపు లేకుండా వేసుకుని తినేయవచ్చు. మరి నేను ఇక్కడ తాలింపు వేయాలనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుని ఆన్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి మనకి గీ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. తర్వాత క్రష్ చేసిన గార్లిక్ ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
అప్పుడు మనం దాల్లో మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. మరి మీరు ఒకేసారి వాటర్ వేసుకోకుండా అలా కొంచెం కొంచెం వేసుకుంటే మీకు త్వరగా దాల్ రెడీ అయిపోతుందండి. మరి ఈ టిప్స్ ఫాలో అయితే కనుక చాలా టేస్టీగా మనం కెటిల్లో చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ మనకి అల్యూమినియం ఇవ్వకుండా స్టీల్ ఇచ్చాడు కాబట్టి ఈ కెటిల్ చాలా ప్లస్ పాయింట్. అల్యూమినియం హెల్త్కి మంచిది కాదు. ఇలా మనం స్టీల్ పాత్రల్లో మనం వండుకుంటే కనుక హెల్త్కి మంచిది. ఇలా స్లో ప్రాసెస్లో మనం కుక్ చేసుకుంటే హెల్త్కి ఇంకా చాలా మంచిది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మనం చిన్న చిన్నవి టిప్స్ ఫాలో అయితే కనుక మన కెటిల్ కూడా ఖరాబ్ అయిపోకుండా నీట్గా మనం ఇలా కుక్ చేసుకొని మళ్ళీ దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మరి కెటిల్ ఎలా క్లీన్ చేయాలనేది వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.